ప్రపంచం చీకటిలో మునిగిపోయినప్పుడు, అసురుల అహంకారం ఆకాశాన్ని అంటినప్పుడు, దేవతల శక్తులన్నీ ఒకటై వెలిసింది ఓ మహాశక్తి. సింహవాహినిగా, శక్తి స్వరూపిణిగా, ధర్మరక్షకిగా అవతరించింది దుర్గామాత. 9 రాత్రుల యుద్ధం, 9 రూపాల వైభవం, 9 విజయాల మహిమ, అదే మనకు లభించిన మహానవరాత్రుల గాథ. ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రి పండుగలో 9 రోజులు భక్తులు ఎంతో ఆత్మీయతతో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఈ పండుగకు ఉన్న మహత్యం, ఆరంభం, పురాణ కథల విశేషాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే అసురుడు దేవతలను ఇబ్బందులకు గురిచేశాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులన్నింటినీ కలిపి అపారమైన శక్తి స్వరూపిణి దుర్గాదేవి అవతరించింది. ఆమె 9 రాత్రులు మహిషాసురునితో యుద్ధం చేసి చివరికి మహిషాసురుణ్ణి సంహరించింది. అందువల్ల ఈ 9 రాత్రులను మహానవరాత్రులు అని పిలుస్తారు. ఈ 9 రోజుల్లో భక్తులు దుర్గా, లక్ష్మి, సరస్వతి అనే 3 శక్తులను ఆరాధిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని ఆరాధించి అడ్డంకులు తొలగించుకుంటారు. తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిని ఆరాధించి ఐశ్వర్యం కోరుకుంటారు. చివరి 3 రోజులు సరస్వతీదేవిని ఆరాధించి జ్ఞానం, విద్య పొందుతారు. నవరాత్రి అనేది కేవలం పండుగ కాదు, ఇది అంతరంగ శుద్ధి, శక్తి సాధన కోసం చేసే సమయం. ఉపవాసం, జపం, పఠనం ద్వారా మనలోని దుష్ప్రవర్తనలు జయించి సత్ప్రవర్తనలు దారితీసే మార్గం. 9వ రోజు తర్వాత వచ్చే విజయదశమి విజయానికి ప్రతీక. ఈ రోజు రాముడు రావణునిపై విజయం సాధించాడని, అలాగే దుర్గాదేవి మహిషాసురునిపై విజయం సాధించిందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి నవరాత్రులు అనేవి మనలోని దుర్గుణాలను జయించి సద్గుణాలను పెంపొందించుకునే పవిత్రమైన 9 రోజులు.